హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రేషన్ కార్డు కంటూ బిగ్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు ప్రజాపాలనలో మీ సేవలో కొన్న కుటుంబ సర్వేలో నడిచినప్పుడు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్నది, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది, అలాగే పిల్లల కోసం యాడింగ్ చేసుకున్న వాళ్ళకన్నా గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు రేషన్ కార్డు లిస్ట్ అనేది వచ్చింది, అది గ్రామ పంచాయతీకి వచ్చింది, గ్రామ సభలో అనేది తెలిపారు. దాంట్లో నెంబర్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బియ్యం ఇస్తారా ఇయ్యరా అనే దాని గురించి, నెక్స్ట్ ఆ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, మీ పేరు వచ్చిందా రాలేదనేది ఏ విధంగా చూసుకోవాలి, నెక్స్ట్ ఆ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మనకి ఈ ఆన్లైన్లో నెంబర్ ఎంటర్ చేస్తే కానీ కనిపించడం అయితే లేదు, అది ఏ విధంగా లేదు, ఎలా ఉంటుంది, వస్తుందా రాదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% మీకు అయితే క్లారిటీ అయితే లభిస్తుంది. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డు లిస్ట్ అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగింది. మనకి గ్రామ సభలో అనేది ఆ రోజు చెప్పిన లిస్ట్ లో కొంతమంది నేమ్స్ అనేది రావడం అయితే జరిగింది, కొంతమంది రేషన్ కార్డు నెంబర్లు అనేది రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ తీసుకొని పోయి మనం ఎఫ్ఎస్సి సెర్చ్ లో మనం చూస్తున్నట్టయితే వాళ్ళకంటూ నేమ్స్ అనేది ఏ విధంగా చూపించట్లేదు, నో డేటా ఫౌండ్ అనేసి రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డు నెంబర్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తామనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. నెంబర్ వచ్చిన వాళ్ళకైతే కన్ఫామ్ గా మీకైతే రేషన్ బియ్యం 100% ఇస్తామనేసి కూడా మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. ఈ రేషన్ కార్డు లిస్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇదైతే మనకి ఆన్లైన్లో అయితే లేదండి, గ్రామ సభలో ఉంటుంది. కాబట్టి మీ గ్రామ పంచాయతీ అధికారిని అడగండి, లేదా ఎంపీడీ ఆఫీసు అధికారులను అడుగుతా తప్ప మనకైతే ఈ ఆన్లైన్లో అయితే ఈ లిస్ట్ అనేది రావడం అయితే జరగలేదు. ఇక్కడ ఒక కస్టమర్ అంటూ కొత్త రేషన్ కార్డులో లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. వాళ్ళది అనేది కూడా ఆన్లైన్ చేస్తే కొంతమంది అనేది రావడం అయితే జరిగింది, కొంతమంది ఏమో రాలేదంట. మరి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్టయితే గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది క్లిక్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఏమో డైరెక్ట్ హోమ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రావట్లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ పేజీ మీరు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది చూడండి, ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ ఉందిగా, ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ ఏదనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను టెంపరీగా చూపించడానికి అయితే ఒక కస్టమర్ అనేది మేము సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇతరులకైతే ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాడ్ అయిందండి. ఇది ఏ విధంగా ఉందో యాడ్ అయింది అనేసి కూడా ఇప్పుడు చూసుకుందాం. రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అదే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు నెంబర్ అనేది మీకు డీలర్ దగ్గర వెళ్ళినా ఇస్తారు, లేకపోతే మన వచ్చిన గ్రామ సభలో లిస్ట్లో అంట ఉంటుంది. ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. ఈ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేది క్లిక్ చేసుకోండి. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ అనేది వాళ్ళకి ఇద్దరు పిల్లలది అనేది పేర్లు అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా అనేది కొంతమంది యాడ్ అయినాయి, కొంతమందికి యాడ్ కాలేదు. మీకు ఏ విధంగా స్టేటస్ వచ్చిందనే దాని గురించి అయితే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా అయితే మనం నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ లిస్ట్ కావాలనుకున్న వారు మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ అనేది నేను ఈ లిస్ట్ ఇస్తాను. ఈ లిస్ట్ అనేది కూడా మీకు టెంపరీగా యూజ్ అవుతుంది తప్ప మీకు మీ డిస్టిక్ వాళ్ళకి మీకు సపరేట్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.